మీరు మీ కొత్త బైక్ కొన్నారనుకుందాం. మీ కొత్త బైక్‌ని హాయిగా నడుపుతూ, మీకు ఇష్టమైన పాట వింటూ, ఒక లాంగ్ రైడ్ ఎంజాయ్ చేస్తున్నారనుకుందాం. సడెన్‌గా ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, ఒక కార్ వచ్చింది. మీరు బ్రేక్ వేశారు, బట్ బై దెన్ ఇట్స్ టూ లేట్ అండ్ ఆ కార్ మీ కొత్త బైక్‌ని గుద్దేసింది. యు ఆర్ షాక్డ్. కానీ థ్యాంక్ఫుల్లీ మీరు బాగానే ఉన్నారు. బట్ మీ కొత్త బైక్ సంగతి ఏంటి? మరి మీ బైక్ వల్ల కార్కి జరిగిన లాస్ సంగతి ఏంటి? ఇక్కడే టూ వీలర్ వెహికల్ ఇన్సూరెన్స్ ప్లాన్తో మీ టూ వీలర్ వెహికల్ని సెక్యూర్గా ఉంచుకోవడం ఒక ఇంపార్టెన్స్ని మనం రియలైజ్ అవుతాం. అయితే టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే ఏంటి అండ్ మీరు దాన్ని ఎందుకు ఆప్ట్ చేసుకోవాలి? మీ మైండ్లో ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో డోంట్ వరీ, ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మనం టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం. దీంట్లో అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేయబోతున్నాం. అసలు టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే ఏంటి, అది మీకు ఎందుకు అవసరం, టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్ టైప్స్ ఏంటి, టూ వీలర్ వెహికల్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పై ప్రభావం చూపే ఫ్యాక్టర్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో వివరించబడతాయి. సో మనం టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్ యొక్క ఇన్స్ అండ్ అవుట్స్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. బట్ బిఫోర్ దాట్, గ్రో యూట్యూబ్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ ఫైనాన్సెస్, ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి ఎంతో ఇన్ఫర్మేషన్, ఎన్నెన్నో వీడియోస్ ఇక్కడ ఉంటాయి. సో ఫస్ట్ లెట్స్ అండర్స్టాండ్ అసలు టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే ఏంటి. టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్, సో పేరు ఇండికేట్ చేసినట్టే ఇది ఒక టూ వీలర్ ఇన్సూరెన్స్, బైక్ ఇన్సూరెన్స్ అని కూడా పిలుస్తారు. యాక్సిడెంట్స్ అయినా, దొంగతనాలైనా, ఫైర్ యాక్సిడెంట్స్ అయినా, న్యాచురల్ డిజాస్టర్స్ అయినా లేదా మ్యాన్ మేడ్ డిజాస్టర్స్, ఏ కారణంగానైనా సరే మీ సొంత బైక్ కి డ్యామేజ్ లేదా లాస్ నుండి ఒక ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అందిస్తుంది. అయితే మీరు తప్పనిసరిగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలి. ఇక్కడ టూ వీలర్ వెహికల్ అంటే స్కూటీ, బైక్, మోపెడ్ లాంటివి కావచ్చు. ఇప్పుడు తప్పనిసరిగా థర్డ్ పార్టీ లయబిలిటీ కవర్ అయ్యే కింద కూడా మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అంటే ప్రాపర్టీ, వేరే వాళ్ళ ప్రాపర్టీ లేదా వేరే వాళ్ళ వెహికల్ కి అయ్యే డ్యామేజెస్ కి కూడా మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటున్నట్టు, వాళ్ళకి మీరు ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ ని కూడా ఫైనాన్షియల్లీ ప్రొటెక్ట్ చేస్తున్నట్టు. సో మనం ఇందాక మాట్లాడుకున్న పైన ఎగ్జాంపుల్లో యాక్సిడెంట్ అయితే జరిగింది, మీ బైక్ కి డ్యామేజ్ అయింది, మీ బైక్ తో పాటు కార్ కి కూడా డ్యామేజ్ అయితే ఆ కార్ కి సంబంధించిన రిపేర్స్ కి, ఖర్చులకి కొంత మనీ అవసరం పడుతుంది. అంటే ఆ కార్ ఓనర్ ఖచ్చితంగా డిమాండ్ చేస్తాడు కదా. సో ఇన్సూరెన్స్ కంపెనీ మీ తరఫున ఆ కార్ ఓనర్ కి డబ్బులు ఇస్తుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ, మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988 ప్రకారంగా థర్డ్ పార్టీ టూ వీలర్ ఇన్సూరెన్స్ అన్నది కంపల్సరీ లీగల్లీ మ్యాండేట్ అవ్వబడింది. ఇప్పుడు మీరు మీ టూ వీలర్ వెహికల్ ఇన్సూరెన్స్ చేయడానికి సంవత్సరానికి ఒక్కసారి ప్రీమియం కడతారు అండ్ ఇది మోస్ట్లీ ఫిక్స్డ్ అమౌంటే పే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీకు టూ వీలర్ ఇన్సూరెన్స్ గురించి తెలుసు కాబట్టి మీకు అసలు ఈ టూ వీలర్ ఇన్సూరెన్స్ అన్నది ఎందుకు అవసరమో చూద్దాం. ఏదైనా వెహికల్, అది కార్ కానివ్వండి, బైక్ కానివ్వండి, ఇన్సూరెన్స్ కోసం టూ బేసిక్ రీజన్స్ ఉంటాయి. నంబర్ 1, డ్యామేజ్ టు అదర్స్, అంటే ఇతర ప్రాపర్టీ, ఇతర వెహికల్స్ కి డ్యామేజ్ అవ్వడం. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం ఎవరైనా ఎవరినైనా ఢీ కొట్టినా లేదా ఎవరినైనా గాయపరచడం జరిగినా లేదా వాళ్ళ వెహికల్ కి దెబ్బలు తగిలినా కూడా వారి ప్రాపర్టీని డ్యామేజ్ చేసినట్టే. అలాంటప్పుడు టూ వీలర్ వెహికల్ ఇన్సూరెన్స్ ఈ థర్డ్ పార్టీ కాన్సెప్ట్ ద్వారా ఫైనాన్షియల్ గా మీరు వాళ్ళకి కాంపెన్సేట్ చేయాల్సిన దానికి మీకు ప్రొటెక్షన్ అందిస్తుంది. సెకండ్ రీజన్ వై యూ నీడ్ అన్ ఇన్సూరెన్స్ ఇస్ ఇంజూరింగ్ వన్ సెల్ఫ్, అంటే మీకు మీరే దెబ్బలు తగిలించుకుంటే. ఒక బ్యాడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు, మనల్ని మనం గాయపరుచుకున్నప్పుడు, మీకు దెబ్బలు తగిలినా, మీ బైక్లో వెనకాల కూర్చుని వాళ్ళకి దెబ్బలు తగిలినా, మన ఓన్ వెహికల్కి కూడా డ్యామేజ్ అవ్వచ్చు కదా. అందువల్ల ఈ కవరేజ్ లెవెల్ అటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్కి మెడికల్ ఎక్స్పెన్సెస్ అండ్ రిపేర్ కాస్ట్ రెండింటిని కవర్ చేయడానికి సహాయపడుతుంది. థర్డ్ రీజన్ వై యూ నీడ్ అ టూ వీలర్ ఇన్సూరెన్స్ ఈజ్ లీగల్ ఎక్స్పెన్సెస్ నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. సో ఇండియాలో వ్యాలిడ్ అయ్యే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీస్ లేకుండా ఏదైనా టూ వీలర్ వెహికల్ లేదా ఫోర్ వీలర్ వెహికల్ నడపడం అన్నది ఇల్లీగల్. ఈ విషయం మనం అర్థం చేసేసుకుందాం. సో ఎక్కువ శాతం లీగల్ ఫీజ్ లేదా ఎక్స్పెన్సెస్ పే చేస్తూ మీ సేవింగ్స్ అన్ని దాంట్లో అబ్జార్బ్ అయిపోకుండా మిమ్మల్ని సేవ్ చేసే సరైన టూ వీలర్ వెహికల్ థర్డ్ పార్టీ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ని కూడా కలిగి ఉండడం తప్పనిసరి. సో దట్ ఈ డ్యామేజెస్, క్లెయిమ్స్ అండ్ లాయర్ ఫీజ్ కి మీరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టరు కాబట్టి. ఫోర్త్ రీజన్
reason why you need an insurance: coverage for natural calamities and man-made disasters. Yes, మీరు దీని గురించి ఆలోచించలేదని నేను ఖచ్చితంగా బెట్ కట్టగలను. ల్యాండ్ స్లైడ్స్, ఫ్లడ్స్, ఎర్త్ క్వేక్స్, సడన్ ఫైర్ యాక్సిడెంట్స్, ఇవన్నీ న్యాచురల్ కెలామిటీస్. అప్పుడప్పుడు మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ కూడా అవుతాయి. వీటి వల్ల కూడా మన టూ వీలర్కి భారీగానే నష్టం జరుగుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మన డ్యామేజ్ని కవర్ చేయడానికి మనకి ఇన్సూరెన్స్ పాలసీస్ కావాలి. ప్రాపర్ ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే మీరు ఈ అన్ఇమాజినబుల్, అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మీ లాస్ని ఈజీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫిఫ్త్ రీజన్ వై యూ నీడ్ అ టూ వీలర్ ఇన్సూరెన్స్ ఇస్ ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ థెఫ్ట్. అంటే దొంగతనం జరిగినా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం. మీరు కొత్త బైక్కి లేటెస్ట్ యాక్సెసరీస్ని ఫిట్ చేసి బాగా ఖర్చు పెట్టి స్టైలిష్గా తయారు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీ బైక్కి ఇన్సూరెన్స్ చేయించుకోవడం కూడా గుర్తుపెట్టుకోవాలి. సెక్యూరిటీకి సంబంధించిన మంచి ప్రూఫ్ అండ్ జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పడానికి యాంటీ థెఫ్ట్ డివైజెస్తో పాటు టూ వీలర్ ఇన్సూరెన్స్ వెహికల్ యొక్క కవరేజ్ కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి. సో టైప్స్ ఆఫ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ అంటే, టూ వీలర్ ఇన్సూరెన్స్ అంటే ఎన్ని రకాల టూ వీలర్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్. ఇది అనదర్ పార్టీ, అన్రిలేటెడ్ థర్డ్ పార్టీ యొక్క లైఫ్, ఇంజరీ, ప్రాపర్టీ. బేసిక్గా మీరు యాక్సిడెంట్లో అండ్ యాక్సిడెంట్ రిలేటెడ్ గొడవల్లో చిక్కుకున్నప్పుడు క్లెయిమ్ చేసిన డ్యామేజెస్ నుండి బైక్ ఓనర్ని రక్షించే విధానం. లా ప్రకారంగా థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ భారతదేశంలో మ్యాండేటరీ. ఈ రకమైన ఇన్సూరెన్స్ కింద ఏమేం కవర్ అవుతాయో చూద్దాం. అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కొన్నిసార్లు ప్రజలు ఇన్సూరెన్స్ అంటే వాళ్ళ నెగ్లిజెన్సీ అని అనుకుంటారు. బట్ లెట్స్ స్టాప్ అండ్ డిస్కస్. మీ థర్డ్ పార్టీ టూ వీలర్ ఇన్సూరెన్స్ కింద ఏవే రకాలు కవర్ అవుతాయో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్, డ్యామేజెస్ టు రైడర్. థర్డ్ పార్టీ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ విషయంలో ఒకరి ఓన్ వెహికల్, బైక్ కి జరిగే డ్యామేజెస్ ని కవర్ చేయబడవు. డ్రంక్ రైడింగ్ లేదా లైసెన్స్ లేకుండా, మీరు తాగి లేదా వ్యాలిడ్ టూ వీలర్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తున్న సిచ్యువేషన్స్లో జరిగే యాక్సిడెంట్స్కి మీ యొక్క టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ జరగదు. నెక్స్ట్, డ్రైవింగ్ వితౌట్ అ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్. మీరు లెర్నర్ లైసెన్స్ని కలిగి ఉండి వెనకాల సీట్ పై వ్యాలిడ్ లైసెన్స్ హోల్డర్ లేకుండా మీ టూ వీలర్ని నడుపుతున్నట్లయితే మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ రాదు. యాడ్ ఆన్స్ కొన్ని పరిస్థితుల్లో అంటే రైడర్స్ కవర్ చేయబడతాయి. మీరు ఆ టూ వీలర్ యాడ్ ఆన్స్ ఆర్ రైడర్స్ని కొనుగోలు చేయకుంటే సంబంధిత పరిస్థితుల్లో, రిలేటెడ్ సిచ్యువేషన్స్లో మీకు కవరేజ్ రాదు. కాంప్రహెన్సివ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ. మీరు మీ టూ వీలర్ ఆర్ బైక్ అండ్ మిమ్మల్ని మీరు పూర్తిగా ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే మీరు తప్పనిసరిగా టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీకి వెళ్ళాలి. ఇది ఓన్ డ్యామేజ్, యాక్సిడెంట్లో మీ బైక్కి డ్యామేజ్ లేదా ఇన్సూరెన్స్ చేయబడిన బైక్ వల్ల కలిగే ఏదైనా థర్డ్ పార్టీ డ్యామేజ్ నుండి కంప్లీట్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అందిస్తుంది. టూ వీలర్ దొంగతనం యొక్క కంప్లీట్ ఫైనాన్షియల్ లాస్ ని కూడా కాంప్రహెన్సివ్ పాలసీస్ కవర్ చేస్తాయి. అడిషనల్ బెనిఫిట్స్ వర్సెస్ థర్డ్ పార్టీ లయబిలిటీ కవరేజ్ కారణంగా ఈ రకమైన ఇన్సూరెన్స్ పాలసీస్ కి హైయర్ ప్రీమియం పే చేయాల్సి వస్తుంది. వీ హ్యావ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ. అసలు మీకు దీని గురించి తెలియదని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. స్టాండ్ అలోన్ ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్, దీన్ని ఓడి ఇన్సూరెన్స్ అని కూడా అంటారు. ఈ టూ వీలర్ వెహికల్ ఇన్సూరెన్స్ ప్లాన్ అన్ఫార్చునేట్లీ ప్రమాదం లేదా యాక్సిడెంట్స్ అయినప్పుడు మీ ఓన్ వెహికల్కి లేదా బైక్కి కలిగే డ్యామేజెస్ని కవర్ చేస్తుంది. ఈ ప్లాన్లో ఇన్ష్యూర్ చేయబడిన వారి ఓన్ ఇన్ష్యూర్ టూ వీలర్కి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అందిస్తుంది. అయితే ఈ పాలసీ మీరు కొనాలనుకుంటే మీకు ఖచ్చితంగా ఆల్రెడీ ఒక థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ ఉండాలి. సో టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియం ని అఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చాలా మ్యాటర్స్ అండ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్ యొక్క బెనిఫిట్స్ ని విన్న తర్వాత మీరు పే చేయాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం పై ప్రభావం చూపే ఫ్యాక్టర్స్ ఏంటి అని మీరు ఆశ్చర్యపోవచ్చు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, న్యూ అండ్ యూజ్ చేసిన టూ వీలర్కి ప్రీమియం క్యాలిక్యులేషన్స్ డిఫరెంట్ ఉంటాయి. కొత్త బండికి ఒక రకంగా ప్రీమియం క్యాలిక్యులేట్ చేయబడితే ఆల్రెడీ వాడేసిన బండికి ప్రీమియం వేరే విధంగా కంప్యూట్ చేయబడుతుంది. వివిధ ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్ వెబ్సైట్స్కి వెళ్ళి టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ గురించి ఐడియా రావడానికి ఆన్లైన్ క్యాలిక్యులేటర్ని కూడా యూజ్ చేసి మీ బండి ఎన్ని సంవత్సరాల క్రితం కొన్నారు, అది ఇప్పటికీ ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది,
అండ్ ఇప్పటిదాకా ఏమైనా యాక్సిడెంట్స్ అయ్యాయా ఇట్లాంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాక మీ బండికి మీరు ఒక పర్టికులర్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ఎంత ప్రీమియం కట్టాల్సి వస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ సేకరించగలరు. ఫర్ అ న్యూ టూ వీలర్ అంటే కొత్త వెహికల్ కొన్నప్పుడు మీరు కింది ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా అంచనా వేసుకోవాలి. ఫస్ట్, నేమ్ ఆఫ్ ద వెహికల్, ఏ ఇయర్లో మ్యానుఫ్యాక్చర్ అయింది, మీ టూ వీలర్ వెహికల్ మోడల్ ఏంటి, దాని వేరియంట్ ఏంటి, అది ఏ స్టేట్లో రిజిస్ట్రేషన్ అయ్యింది. అండ్ ఫర్ యూజ్డ్ టూ వీలర్ ఏమేం ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి? అగైన్ మేక్ అండ్ మోడల్, ఇయర్ ఆఫ్ పర్చేసింగ్, ఫ్యూయల్, కరెంట్ ఇన్సూరెన్స్ పాలసీ డీటెయిల్స్ అండ్ ఏ స్టేట్ ఆర్ సిటీలో రిజిస్టర్ అయింది అండ్ డీటెయిల్స్ ఆఫ్ ఎన్సీబీ అంటే నో క్లెయిమ్ బోనస్, పాత క్లెయిమ్స్ ఎన్ని పడ్డాయి. మీ టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై ఇంపాక్ట్ చేసే మేజర్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఫస్ట్, మీ ఇన్సూరెన్స్ పాలసీ టైప్ ఏంటి. థర్డ్ పార్టీ టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియం చాలా నామినల్ ఉంటుందండి, ఎందుకంటే ఇది థర్డ్ పార్టీ లయబిలిటీస్ని కవర్ చేయబోతుంది కాబట్టి అందులో నుంచి మీకు జరిగే నష్టానికి డబ్బులు ఏం రావు కాబట్టి. అయినప్పటికీ సింపుల్ అండ్ బేసిక్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీతో పోలిస్తే టూ వీలర్ ఓనర్ ఇతర అడిషనల్ బెనిఫిట్స్ అండ్ ఎక్స్టెన్సివ్ కవరేజ్ని పొందడం వల్ల కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీస్కి ప్రీమియం ఎక్కువ కట్టాల్సి వస్తుంది. థర్డ్ పార్టీ టూ వీలర్ ప్రీమియం ఇంపాక్ట్ ఇన్సూరెన్స్ పై రెగ్యులేటరీ అథారిటీ IRDA, ద ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా డిక్లేర్ చేయబడతాయి. నిజానికి IRDA 2022-2023 ఫైనాన్షియల్ ఇయర్ లో ప్రైవేట్ ఫోర్ వీలర్ అండ్ టూ వీలర్ వెహికల్స్ కోసం థర్డ్ పార్టీ ప్రీమియం రేట్స్ ని నోటిఫై కూడా చేసింది. సో బీవేర్. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం కవరేజ్ 1 జూన్ 2023 నుండి పెరిగింది. ఈ రూల్స్ మోటార్ వెహికల్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ బేస్ ప్రీమియం అండ్ లయబిలిటీ రూల్స్ 2023గా నామినేట్ అవ్వబడ్డాయి. అండ్ కింద టేబుల్ మీరు కనుక స్క్రీన్ మీద ఉన్న టేబుల్ చూస్తే యూజ్డ్ టూ వీలర్స్కి IRDA వెబ్సైట్లో లేదా మీ ఇన్సూరెన్స్ కంపెనీ కాంట్రాక్ట్లో ఎంత ప్రీమియం కట్టాల్సి వస్తుంది అన్నది కనిపిస్తుంది. EVs, ఎలక్ట్రిక్ వెహికల్స్కి ప్రీమియమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇంజిన్ కెపాసిటీ అండ్ అదర్ ఫ్యాక్టర్స్. మీరు ఇందాక మాట్లాడుకున్నట్లు చూసినట్లయితే రకరకాల టూ వీలర్స్కి రకరకాల స్పెసిఫికేషన్స్ని కలిగి ఉంటాయి కాబట్టి తద్వారా ఇన్సూరెన్స్ ప్రీమియం కాస్ట్ కూడా టూ వీలర్ యొక్క టైప్ అండ్ కండిషన్ని బట్టి చేంజ్ అవుతుంది. ఇంజిన్ కెపాసిటీ కాకుండా టూ వీలర్ యొక్క ఏజ్, మోడల్, లొకేషన్, ఫ్యూయల్ టైప్ కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ని ఇంపాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్, టూ వీలర్ ఆర్ బైక్ యొక్క ఇన్ష్యూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ. టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పై హ్యూజ్ ఇంపాక్ట్ చూపే కీ ఫ్యాక్టర్స్ లో ఇదొకటి. IDV, ఇన్ష్యూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ అనేది టూ వీలర్ యొక్క బ్రాండ్, యూజ్ అండ్ అదర్ ఫంక్షనాలిటీస్ ఆధారంగా కరెంట్ మార్కెట్ ప్రైస్ లేదా వాల్యూ ఎంత అని చూపించే ఒక ఇండికేషన్ ఫ్యాక్టర్. వెహికల్ కనుక పాతదైతే IDV తక్కువ ఉంటుంది, అదే వెహికల్ కొత్తదైతే IDV ఎక్కువ ఉంటుంది. IDV తక్కువగా ఉన్నప్పుడు ఛార్జ్ చేయబడే ప్రీమియం కూడా తక్కువే ఉంటుంది. ఇన్ని పాయింట్స్ డీటెయిల్గా మనము టూ వీలర్ ఇన్సూరెన్స్ గురించి కవర్ చేసాం. ఇప్పుడు యాడ్ ఆన్ కవర్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు రైడర్స్ అని కూడా పిలువబడే ఏవైనా యాడ్ ఆన్ కవర్స్ని తీసుకున్నట్లయితే అది మీ ఇన్సూరెన్స్ ప్రీమియంని ఆబ్వియస్లీ పెంచుతుంది. సో మీ యాడ్ ఆన్స్ని చూస్ చేసుకునేటప్పుడు తెలివిగా, ఇంటెలిజెంట్గా చూస్ చేసుకోండి, ఎందుకంటే అది ఫ్రీ కాదు కాబట్టి. బేసిక్గా మీకు నిజంగానే అవసరమా ఈ యాడ్ ఆన్ అన్నది కూడా ఆలోచించుకోవాలి. ఎక్స్ట్రా యాక్సెసరీస్ అండ్ మోడిఫికేషన్స్. ఒకవేళ మీరు మీ బైక్ని ఫ్యాన్సీగా, స్టైలిష్గా, బ్యూటిఫుల్గా కనిపించాలని ఎక్స్ట్రా యాక్సెసరీస్ పెట్టించి ఫ్యాన్సీ మోడిఫికేషన్స్ కనుక చేయించినట్లయితే ఈ ఎలిమెంట్స్ కూడా మీ టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఖర్చుని పెంచుతాయి. బేసిక్ ఇన్సూరెన్స్ పాలసీ ఈ యాక్సెసరీస్ ని కవర్ చేయదు కాబట్టి మీరు మీ టూ వీలర్ పై చేసిన ఎక్స్పెన్సివ్ మోడిఫికేషన్స్ కోసం కవరేజ్ కావాలి అంటే ఖచ్చితంగా ప్రీమియం ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్న IDV అంటే ఏంటి అండ్ దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. ఇన్సూరెన్స్ చేయబడిన డిక్లేర్డ్ వాల్యూ అనేది పాలసీ హోల్డర్ కి డ్యామేజ్ లేదా యాక్సిడెంట్ లేదా దొంగతనం కారణంగా మొత్తం లాస్ ని కాంపెన్సేట్ చేయడానికి ఇన్సూరెన్స్ కంపెనీ వెహికల్ కి అసైన్ చేసే ఒక వాల్యూ అన్నమాట. ITV మ్యానుఫ్యాక్చరర్స్ లిస్ట్ చేయబడిన సెల్లింగ్ ప్రైస్ పై డిపెండ్ అయి ఉంటుంది అండ్ అది డెప్రిసియేషన్ తో అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే డెప్రిసియేషన్ ఫ్యాక్టర్ ని కన్సిడర్ చేసి దాన్ని తగ్గిస్తారు. ఇది ఇన్సూరెన్స్ చేయబడిన బైక్ యొక్క కరెంట్ మార్కెట్ వాల్యూకి రెఫరెన్స్ ఉంటుంది. ఇంకొక ఫ్యాక్టర్ లో చెప్పాలనుకుంటే ఇన్సూరెన్స్ చేయబడిన బైక్స్ కి జరిగిన డ్యామేజ్ కి వ్యతిరేకంగా పాలసీ హోల్డర్ రియంబర్స్మెంట్ కోసం క్లెయిమ్ చేయగలడా లేదా అనే అమౌంటే ఈ IDV. ఒక పాలసీ హోల్డర్ కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీని చూస్ చేసుకున్నప్పుడు IDV అకౌంట్ లోకి తీసుకోబడుతుంది. పాలసీ హోల్డర్ పే చేయాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ IDV
ఐడివికి డైరెక్ట్ ప్రపోర్షన్ లో ఉంటుంది. బైక్ యొక్క ఐడివి ఎక్కువ, ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రీమియం బేసిక్ గా ఐడివి టోటల్ వాల్యూలో 2 to 3% ఉంటుంది. అయితే ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయబడిందో తెలుసుకోవాలని మనం క్యూరియస్ గా ఉంటాం. దీనికి ఒక ఫార్ములా కూడా ఉంది. ఐడివి ఈక్వల్స్ టు మ్యానుఫ్యాక్చరర్స్ లిస్టెడ్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ డెప్రిసియేషన్ ప్లస్ యాక్సెసరీస్ ఏవైతే సెల్లింగ్ ప్రైస్ లో నాట్ ఇంక్లూడెడ్ ఉన్నాయో దాన్ని యాడ్ చేయాలి, డెప్రిసియేషన్ ని మళ్ళీ మైనస్ చేయాలి, ఎక్స్క్లూడింగ్ ద రిజిస్ట్రేషన్ కాస్ట్ అండ్ ఇన్సూరెన్స్ కాస్ట్. యాడ్ ఆన్ కవర్స్ ఆఫ్ రైడర్స్. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ మీ బైక్ వల్ల అవతల పార్టీకి కలిగే డ్యామేజెస్ అండ్ ఇంజురీస్ కి మాత్రమే పరిమితం అవ్వదు. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని కూడా తీసుకుంటే ఎన్నో రకాల యాడ్ ఆన్స్ ని కూడా మీ బైక్ డ్యామేజెస్ కి ప్రొటెక్ట్ చేస్తుంది. వీటిలో కొన్ని రకాలవి చూద్దాం. ఫస్ట్ వన్, పిలియన్ రైడర్ కవర్. ఇది బహుశా చాలా తక్కువగా యూజ్ చేయబడే బట్ మోస్ట్ యూస్ఫుల్ యాడ్ ఆన్ కవర్స్ లో ఒకటి. సెకండరీ ఆర్ పిలియన్ రైడర్ మీతో రైడ్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ ఆర్ ఇంజురీ జరిగినట్లయితే ఓన్లీ మిమ్మల్ని మీ బైక్ ని ప్రొటెక్ట్ చేసుకుంటే సరిపోదు కదా, పాప మిమ్మల్ని నమ్మి మీ ఫ్రెండో మీ అక్కో చెల్లో మీ బైక్ ఎక్కింది కదా. సో అట్లాంటి కో ప్యాసెంజర్ లేదా పిలియన్ రైడర్స్ కి కూడా ప్రొటెక్షన్ అందిస్తుంది ఈ పిలియన్ రైడర్ ఇన్సూరెన్స్. జీరో డెప్రిసియేషన్ కవర్. టూ వీలర్ ఆర్ బైక్ ఓనర్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీతో పాటుగా ఈ కవర్ ని పర్చేస్ చేసినట్లయితే వారు డెప్రిసియేషన్ ఛార్జెస్ ని ఇన్కర్ చేయరు అండ్ తద్వారా మీరు బిగర్ అమౌంట్ క్లెయిమ్ చేయొచ్చు. బేసికల్లీ ఆ డెప్రిసియేషన్ అడ్జస్ట్మెంట్ అన్నది జరిగి వాల్యూ తగ్గదు. సో డెప్రిసియేషన్ ని కన్సిడర్ చేయరు అన్నమాట. నెక్స్ట్ పాయింట్, రోడ్ సైడ్ అసిస్టెన్స్. ఈ యాడ్ ఆన్ రోడ్ మధ్యలో ఎక్కడో హైవేలో లేదా ర్యాండమ్ గా ఏదో సెల్లార్లో మీ బైక్ బ్రేక్ డౌన్ అయినప్పుడు టూ వీలర్ ఓనర్ కి అవసరమైన ఎటువంటి ఎమర్జెన్సీ హెల్ప్స్ అయినా అందిస్తుంది. ఈ కవర్ తో మీరు టూ వీలర్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఆన్ అన్ ఎమర్జెన్సీ బేసిస్ మెకానికల్ అండ్ రిపేర్ సర్వీసెస్ పొందుతారు. టూ వీలర్ సర్వీసెస్ ని అక్కడికక్కడే సాల్వ్ చేసి మీ డెస్టినేషన్ కి మిమ్మల్ని ఫ్రీగా డ్రాప్ చేస్తారు. టూ వీలర్ ని గరాజ్ తీసుకెళ్ళడానికి అయ్యే కాస్ట్ కూడా ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. కన్స్యూమబుల్స్ కవర్. బైక్ ఇన్సూరెన్స్ కింద క్లెయిమ్ చేసినప్పుడు జనరల్ గా డ్యామేజ్, నట్స్, బోల్ట్స్ అండ్ కన్స్యూమబుల్స్ అవన్నీ కూడా కాస్ట్ బేసిక్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ చేయబడదు. అయితే యాక్సిడెంట్ లో డ్యామేజ్ అయిన కన్స్యూమబుల్ కాస్ట్ ని కవర్ చేయడానికి ఈ యాడ్ ఆన్ మీకు హెల్ప్ అవుతుంది. గేర్ బైక్స్ ప్రొటెక్షన్, కీ ప్రొటెక్షన్ కవర్, ఎన్సీబీ అంటే నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్షన్, పర్సనల్ వస్తువులు అండ్ ప్యాసింజర్ అసిస్టెన్స్ కవర్ వంటివి కూడా ఎన్నో రకాల యాడ్ ఆన్స్ ఉంటాయి. సో ఈ వీడియో చూసిన తర్వాత ఎన్ని రకాల టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉన్నాయి, అందులో యాడ్ ఆన్స్ ఏంటి, కవర్ అయ్యేవి ఏంటి, కవర్ అవ్వనివి ఏంటి, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్ గా అర్థమైందని మేము ఆశిస్తున్నాము. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు గ్రో. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.